ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలయ్యా. మీ యందు మేము ఆనందించుట చేత మాకు బలమిచ్చే దేవా, ఆకాశ మహాకాశములను వాటి సైన్యమును కలుగచేసిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. నీ మాట చొప్పున జరిగించే దేవా, సూచక్రియలు చూపించే దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన రోజంతా కాపాడి ఎల్లప్పుడూ నీ రెక్కల చోటున భద్రపరుస్తున్న దేవా, మీకు కృతజ్ఞతలు తండ్రి. నీవు మాకు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ మేలు మేము మర్చిపోలేమయ్యా. మా జీవితాల్లో ఎన్నో మేలులు జరిగించావయ్యా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి భయము నుండి ఈరోజు నీవు వారిని విడిపించబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. శాతాను మీద జయాన్ని, శోధనలపై జయాన్ని, ఆకర్షణ మీద జయాన్ని మాకు దయచేయండి అయ్యా. అప్పులతో బాధపడుచు, అనారోగ్యంతో ఏమైపోతామో అన్న భయంతో జీవిస్తున్న వారికి తోడయుండి రక్షించండి అయ్యా. ప్రతి బాధ నుండి నెమ్మదినిచ్చి, శోధనలో జయమిచ్చి, శాతానుపై విజయం అనుగ్రహించండి అయ్యా. తండ్రి, ప్రతి శుక్రవారము మానక ఉపవాసముండి స్వకీయమైన ఆశల కొరకు ప్రార్థించకుండా పాపములు ఒప్పుకుని విడిచిపెట్టుటకు, మీ పాదాల చెంత పరిశుద్ధపరచబడుటకు ఎక్కువగా ప్రార్థించే మనసు దయచేయండి తండ్రి. ఉపవాసము ద్వారా మా శరీరము నలగగొట్టుకుని, లోపరుచుకుని, మీ దృష్టికి యోగ్యముగా మలుచుకుని, మీకు నమ్మకంగా జీవించే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు సువార్త చేస్తున్న వారికి తోడై ఉండండి అయ్యా. ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వకుండా సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే ప్రార్థన చేసుకుని పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నారో వారందరి ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రయాణంలో క్షేమంనిచ్చి వారి పనులు సఫలం చేయండి తండ్రి. అనారోగ్యంతో మంచం మీద ఉన్న వారి ప్రార్థన ఆలకించండి ప్రభువా. హిజ్కియా ఎడల చేసినట్లుగా అద్భుతం చేసి ఆరోగ్యంనిచ్చి ఆయుష్ని పెంచండి తండ్రి. అయ్యా, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబ పోషణ నిమిత్తమై పొరుగు దేశం వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాలలో ఉన్న ఇబ్బందులు తొలగించి, ఉద్యోగంలో ఒత్తిడి తగ్గించి, చక్కటి ఆరోగ్యాన్ని, సమాధానమును ఇవ్వండి అయ్యా. ఇళ్లలో పనిచేస్తున్న, వంట చేస్తున్న స్త్రీలకు, డ్రైవర్లుగా పనిచేస్తున్న పురుషులకు, కంపెనీలో పనిచేస్తున్న వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అప్పులు తీర్చుకోవడం కోసం, కుటుంబ పోషణ కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న స్త్రీ పురుషులకు తోడుగా ఉండండి అయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. ఈ దినమున అనేక మంది బిడ్డలు వ్యాపారములు సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారయ్యా. నీ బిడ్డలకు తోడయుండి నీ నామములో జయ జీవితం అనుగ్రహించు యేసయ్యా. తండ్రి, ఈ అంతకాలంలో మిమ్మల్ని ఎరగని ఎంతోమంది అన్య ప్రజలకు మేము రుచి చూసిన మీ శాశ్వత ప్రేమను అనేకులకు మాకిచ్చిన రక్షణ సువార్తను ప్రకటించడానికి నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. మా కుటుంబాలలో మా కష్టార్జితము అన్యుల పాలు కాకుండా కాపాడుము ప్రభువా. మీ ఆకాశవాకిళ్ళు విప్పి మా కుటుంబాలలో ఉన్న ప్రతి క్షామస్థితి నుండి సమృద్ధిని దయచేసి ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబములను, మా సంఘములను, ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య రక్షణ, సమాధానము, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.